జిల్లా మంగళగిరిలో సెల్ టవర్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. గోలి రామాంజనేయులు అనే వ్యక్తిపై గతంలో అనేక కేసులు ఉండడంతో పోలీసులు అతనిపై రౌడీ షీటర్ నమోదు చేశారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, సెల్ టవర్కి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటారని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని రామాంజనేయులు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేను చచ్చిపోతాను వచ్చాను. ఎందుకంటే సిఏ వీరాస్వామి, డిఎస్పీ మురళీకృష్ణ నాపై తప్పుడు కేసులు పెట్టి నోటీసులు కూడా ఇవ్వకుండా నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి షీటు కట్టి నన్ను మానసికంగా టార్చర్గా ఇబ్బందులకు గురి చేశారు. 20 లక్షలకి డీల్ మాట్లాడుకున్నాను. నేను ఏమనంటంతో మన డిఎస్పీ దగ్గరికి కూడా కూర్చున్నా. నా మీద కక్ష సాధింపులు చేసి ఇంకా నన్ను భయభ్రాంతులకి, నా ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వీరాస్వామి. కాబట్టి నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా సంబంధిత అధికారులు నాకు న్యాయం చేస్తారని నా కుటుంబానికి ఆశిస్తున్నా. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళకి నా సావే కావాలంట. మళ్ళీ మీ మీద మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టి మీ పద్దాక వచ్చి న్యాయం అడిగితే పై అధికారుల దగ్గరికి వెళ్తే ఇంతే జరిగిద్ది, నువ్వు ఇక నుంచి సండే వచ్చి సంతకం పెట్టి అంటున్నారు. ఇప్పటిదాకా పిలవలేదు, సండే రమ్మని చెప్పి. అసలు ఆయన మీద పెట్టిన రౌడీ షీటరే ఏ కేసు బలంగా లేదు, నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి వాళ్ళే కేసులు పెంచి నెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. దానికి మళ్ళీ సండే వచ్చి సైన్ చేయమంటారు. సార్ ఆయనకి ఆపరేషన్ చేయించాము, నడుముకు సర్జరీ జరిగింది, పెట్టిన కేసే తప్పుడు కేసు, న్యాయం చేయమని మీ చుట్టూ తిరుగుతుంటే అంటే సండే వచ్చి సైన్ చేయకపోయినా మళ్ళీ వచ్చి పై అధికారుల దగ్గరికి వెళ్తామని, న్యాయాలు అయ్యి అడిగినా పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తామని తెలుస్తున్నారు. ఏం చేయాలో తెలియదు. పొద్దు నేను చాలా సర్ది చెప్పాను, ఆగండి ఇంకెవరన్నా కలుద్దాం అని. నా వల్ల కావడం లేదు సార్, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా నేను నా భర్త ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. కానీ నాకు చెప్పకుండా పక్కలే వచ్చారు. పిల్లలు అన్యాయమైపోతారని నేను ఎంత ఆలోచించి ఆగుతున్నా, ఆయన మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేపు సండే సైన్కి వెళ్ళకపోతే కొడతానని చెప్పి బెదిరిస్తున్నారు. మళ్ళీ పీడీ యాక్ట్ పెడితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేస్తాము, కలవడానికి కూడా ఉండదు ఫ్యామిలీ అని చెప్పి బెదిరిస్తున్నారు. ఏం చేయాలో తెలియదు. మేమిద్దరం సూసైడ్ చేసుకుంటాం ఆయన దింపితే మాత్రం కిందకి, అంతకుమించి మేమేం చేయలేము. ఈ కేసులు దాటికి మేము తట్టుకోలేము. మేము బంగారు పని చేసుకొని స్కూల్ టీచర్ని సార్, మేము మర్యాదగా బతుకుతున్నాం.